ఫ్రెండ్స్, ఇది రిచా అనే అమ్మాయి స్టోరీ. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటుంది. మొగుడు దగ్గర చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత అది కేవలం పడక సుఖం కోసం మాత్రమే అని, అక్కడ పని చేయడానికి మాత్రమే అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత తను ఏం చేసిందో చూద్దాం. రిచా అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమెకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం త్వరగా ఆమెకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంటుంది. కట్ చేస్తే పెళ్లి చూపులు. రిచాని చూడడానికి ఆ రోజు దివాకర్ అనే అబ్బాయి వస్తాడు. ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకున్న తర్వాత రిచాకి దివాకర్ బాగా నచ్చుతాడు. సో ఫాస్ట్గా వాళ్ళ పెళ్లి కూడా జరిగిపోతుంది. ఇప్పటి నుంచి రిచాకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. పెళ్ళైన తర్వాత రిచా కొత్త ఇంటికి వచ్చి కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటుంది. కానీ రెండో రోజే ఆమె కిచెన్లో పనిలో పడిపోతుంది. ఆమె ఫస్ట్ ఒక రొట్టె చేస్తుంది, తర్వాత అంట్లు దొమ్ముతుంది. ఆ తర్వాత మరుసటి రోజు రిచా తన భర్తతో కలిసి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ దివాకర్ వాళ్ళ అమ్మతో, మీరేమీ టెన్షన్ పడవద్దు, మా అమ్మ రిచాకి వంటలన్నీ నేర్పించేస్తుంది అంటాడు. తర్వాత అదే రోజు రాత్రి దివాకర్ ఆమెతో టపాటప్ చేయాలనుకుంటాడు. కానీ రిచా నాకు ఇప్పుడు మూడ్ లేదు అంటుంది. అయినా కూడా ఈ కామందుడు పట్టించుకోకుండా బలవంతంగా తన పని చేసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఇంట్లో రిచా తన అత్తగారు అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఉదయాన్నే రిచా కూడా ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో మగాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చినట్లు జీవిస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఒక పని మనిషిలాగా పని చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత దివాకర్ స్నానం చేసి బయటకు వచ్చి రిచాని పిలిచి తన బట్టలు అడుగుతాడు. అప్పుడు రిచాకి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వీడు తన బట్టలు తీసుకోవడానికి కూడా నన్ను పిలుస్తున్నాడా అని ఆశ్చర్యపోతుంది. తర్వాత భోజనం టైంలో కూడా అతని తండ్రి ఇద్దరు ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. ఏదో తనని పని మనిషిని చూసినట్లు చూస్తారు. వాళ్ళకి స్టవ్ మీద వేడిగా ఉన్న రొట్టె మాత్రమే కావాలి. వీళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత రిచా ఆమె అత్త భోజనం చేయాలి. అంటే ఆ ఆడవాళ్ళిద్దరూ ఒక పని మనిషిలాగా ఇంట్లో కనిపిస్తూ ఉంటారు. ఒకరోజు పనులన్నీ అయిపోయిన తర్వాత రిచా తన డాన్స్ క్లాస్ వీడియో కాల్ పెడుతుంది. వాళ్ళు ఆమెని క్లాస్కి రమ్మని అడుగుతారు. కట్ చేస్తే రిచా వాళ్ళ అత్త ఇద్దరు బయట ఉన్నప్పుడు వాళ్ళ కూతురు వీడియో కాల్ చేస్తుంది. నేను ఇప్పుడు గర్భవతిని, నా దగ్గరికి రామ్మా అంటుంది. సో అత్తగారు రిచాకి ఇంటి పనులని అప్పచెప్పి తన కూతురు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి రిచానే అన్ని పనులు చూసుకోవాలి. ఒకరోజు రిచా తన మామ కోసం చట్నీ రుబ్బుతూ ఉన్నప్పుడు మిరపకాయ కళ్ళలో పడుతుంది. తనకి అలా జరగడం వల్ల ఈసారి ఫుడ్ ప్రాసెస్లో చట్నీ చేసేస్తుంది. కానీ కిచెన్ నుంచి వచ్చే శబ్దం వినగానే రిచా వాళ్ళ మామ, ఇది రుబ్బిన చట్నీ లాగా లేదే అని కోపంగా తలదిప్పుకుంటాడు. దాన్ని తాకడానికి కూడా ఒప్పుకోడు. తర్వాత రిచా కాస్త రిలాక్స్ అయిపోదాం అనుకుని తన డాన్స్ వీడియోస్ చూస్తూ సాంగ్స్ వింటూ కిచెన్ పనులు చేసుకుంటూ ఉంటుంది. అదే టైంలో రిచా మామ అక్కడికి వచ్చి ఆమె డాన్స్ చేస్తుంటే చూసేస్తాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు మరోపక్క దివాకర్కి తనకి రావాల్సిన లంచ్ టైంకి రాదు. రిచా వండడానికి కొంచెం లేట్ అయిపోతుంది. ఆ కొంచెం లేట్కి వీడికి కోపం వచ్చేస్తుంది. తర్వాత ఇది బిర్యానీ కాదు, కుక్కర్లో వండిన పులావ్ అని క్వశ్చన్ చేస్తాడు. తర్వాత సాయంత్రం ఇంటికి రాగానే, నేను రోజుకి 12 గంటలు పనిచేస్తాను, నువ్వు కనీసం టైంకి భోజనం పంపలేవా అని తిడతాడు. తర్వాత రాత్రి రిచా వాళ్ళ మామ తన భార్యకి కాల్ చేసి, నీ కోడలికి ముందు పని చేయడం నేర్పించు అని ఆమెను కూడా తిడతాడు. తర్వాత రాత్రి భోజనం టైంలో దివాకర్ బిర్యానీ చాలా హెవీ అయిపోయింది, నాకు పుల్కా తినాలనుంది అంటాడు. సో రిచా అది కూడా వండాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా రిచా మీద కనీసం జాలి కూడా చూపించరు. తర్వాత రిచా తల్లి ఫోన్ చేసి, ఇది ప్రతి ఇంట్లో మామూలే, ఓపికగా ఉండు అంటూ ఆమెను కూడా తిట్టినట్లు మాట్లాడుతుంది. సో ఇప్పుడు రిచా చాలా అయోమయంలో పడిపోతుంది. తర్వాత రాత్రి రిచా భర్త తను ఏ సిచ్యువేషన్లో ఉందో తెలుసుకోకుండా తనకి ఇష్టం లేకపోయినా కూడా టపాటప్ చేస్తాడు. ఇటువైపు మామకి వాషింగ్ మిషన్లో ఉతికిన బట్టలు కూడా నచ్చవు. దాంతో రిచానే చేతితో ఉతకాల్సి వస్తుంది. మరుసటి రోజు రిచా కిచెన్లో ఒక పైప్ లీక్ అవుతూ ఉండడం గమనిస్తుంది. వెంటనే దాన్ని భర్త దివాకర్కి చెప్తుంది. కానీ వాడు పట్టించుకోడు. అదే రోజు రిచా తన డాన్స్ క్లాస్ గురించి కూడా చెప్తే దాన్ని కూడా అతను పట్టించుకోడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత రిచాకి పీరియడ్స్ వస్తాయి. ఇది తెలిసిన దివాకరు షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను ఆమెను గర్భవతి చేయాలనుకుంటున్నాడు. అప్పుడు రిచాతో, ఇప్పుడు నువ్వు కిచెన్లో పని చేయొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇంటి పని కోసం తన హాస్పిటల్ నుంచి ఒక స్వీపర్ని పంపిస్తాను అంటాడు. స్వీపర్ వచ్చిన తర్వాత రిచా ఆ స్వీపర్తో మాట్లాడుతుంది. ఇంట్లో పనిచేసే వాళ్ళు దొరకరా అంటుంది. అప్పుడు ఆమె నవ్వుతూ, ఈ ఇంట్లో ఎవరు కూడా పని చేయాలనుకోరు, మీ ఇంట్లో వాళ్ళు నీట్నెస్ పాటించరు అంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఆ స్వీపర్ దివాకర్కి అతని తండ్రికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. రిచా అలా ఖాళీగా కూర్చొని తన డాన్స్ వీడియోస్ చూస్తూ ఉండగా డాన్స్ టీచర్ జాబ్ కోసం అప్లై చేస్తుంది. తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఈ విషయం భర్తకి మామకి చెప్తుంది. కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఇది మన స్టేటస్కి సరిపోదని మామ చెప్తాడు. అలాగే మరుసటి రోజు ఇంటికి కొంతమంది బంధువులు కూడా వస్తారు. వచ్చి రావడంతోనే వాళ్ళ డిమాండ్స్ మొత్తం స్టార్ట్ చేస్తారు. ఒకడేమో టీ కావాలంటాడు, ఇంకొకడేమో లెమన్ జ్యూస్ కావాలంటాడు, మరొకరు హాట్గా కాఫీ కావాలంటాడు. సో రిచా ఏం చేయలేని పరిస్థితి.
వాళ్ళు అడిగినవన్నీ చేసిస్తుంది. కానీ వాళ్ళు తిన్న తర్వాత విస్కీ తాగడం మొదలు పెడతారు. అంతేకాదు రిచా చేసిన లెమన్ జ్యూస్ గురించి కూడా ఒకడు కంప్లైంట్ చేస్తాడు. వీడికి ఇవ్వడమే ఎక్కువైతే కంప్లైంట్ కూడా చేస్తాడు. అంతేకాకుండా ఇంట్లో వంట అయిపోయిన తర్వాత వాళ్ళు స్పెషల్గా వేరే ఐటెం కూడా చేయమంటారు. అలా రిచా పని మనిషిలాగా చాలా కష్టపడుతూ ఉంటుంది. తర్వాత రాత్రంతా పనిచేసి అలసిపోయినా కూడా మరుసటి రోజు ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులన్నీ చేస్తుంది. పనులన్నీ చేసుకుని తన జాబ్ ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తన మామ అడ్డుపడతాడు. నీ అత్త కూడా PhD చేసింది, కానీ ఫ్యామిలీ కోసం ఏ పని చేయలేదు. నువ్వు కూడా అలాగే ఉండాలి అని చెప్తాడు. ఇది విన్న రీచా చాలా బాధపడుతుంది. కానీ ఇంట్లో ఉండలేక తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఆమె ఫ్రెండ్ భర్త చాలా సపోర్ట్గా ఉండడం చూసి దివాకర్కి కొంచెం బ్రెయిన్ పనిచేసిందేమో, అతను కూడా చిన్న చిన్న పనులు చేస్తాడు. దీన్ని చూసి మత్తులో ఉన్న రీచా ఎమోషనల్గా మాట్లాడుతుంది. వీళ్ళు తిన్న తర్వాత టేబుల్ దగ్గర నుంచి కూడా లేవరు. నేను వీళ్ళకి ఫ్రీగా పనిచేసే పని మనిషిలాగా కనిపిస్తున్నాను అని కోపంగా మాట్లాడుతుంది. ఇది విన్న వెంటనే దివాకర్కి చాలా కోపం వస్తుంది. ఇంటికి వెళ్తూ ఒక్క మాట కూడా మాట్లాడు. రిచా అతన్ని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. తర్వాత దివాకర్ రిచాతో సారీ చెప్పు అని బలవంతం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమె మీద పడి తన కోరిక తీర్చుకుంటాడు. ఒకరోజు దివాకర్ పట్టపగలే తమ కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటాడు. అయితే రిచా అతన్ని ఆపుతుంది. నేను చెప్పేది ఒక్కసారి కూడా వినవా? ప్రేమగా మాట్లాడేది లేదు, నీకు కావాల్సింది నువ్వు చేసుకుని వెళ్ళిపోతావు, నా ఫీలింగ్స్ ఏంటి, నా కోరికల సంగతి ఏంటి, ఏమీ నీకు అవసరం లేదా అంటూ ఫైర్ అయిపోతుంది. దివాకర్ వెంటనే కోపంగా, నీకు ఈ కోరికల గురించి బాగా అనుభవం ఉన్నట్లుంది అంటూ పిచ్చి పిచ్చిగా వెటకారంగా మాట్లాడతాడు. మరుసటి రోజు ఇంటికి దివాకర్ అత్తయ్య వస్తుంది. ఆమె కిచెన్ దగ్గరికి వెళ్ళి నాకు వంటలంటే చాలా ఇష్టం అని చెప్తుంది. దానికి సమాధానంగా రీచా తన డాన్స్ వీడియోస్ చూపిస్తూ నాకు డాన్స్ అంటే పిచ్చి అని చెప్తుంది. అప్పుడు ఆత ఆమెని వింతగా చూస్తుంది. తర్వాత మరుసటి రోజు కార్వా చౌత్ వస్తుంది. అంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి, మంచినీళ్ళు కూడా తాగకూడదు. భర్తలు దీర్ఘాయుస్తో ఉండాలని ఆ రోజు ఉపవాసం ఉంటారు. తర్వాత అత్తయ్య ఉపవాసం వల్ల తల తిరుగుతూ ఉంటుంది. దానికి తోడుగా రిచా దగ్గరకు వచ్చి నువ్వు పొరపాటును కూడా ఏమీ తినొద్దు అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అదే రోజు రాత్రి దివాకర్ రిచాతో నీ డ్యాన్స్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయి, ఇవి సరిగ్గా లేవు అంటాడు. కానీ రిచా వినదు. డిలీట్ చేయకపోతే ఏం చేస్తావు అంటూ ధైర్యంగా ఎదురు ప్రశ్నిస్తుంది. సో వాడు కోపంతో ఆ మొబైల్ లాక్కుని వెళ్ళిపోతాడు. తర్వాత భర్తతో కలిసి కార్వా చౌత్ పూర్తి చేసుకుంటుంది. తర్వాత మరుసటి రోజు వాళ్ళ మామగారి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు ఇంటికి చాలా మంది అతిథులు వస్తారు. భోజన బాధ్యత మొత్తం రిచాదే ఉంటుంది. ఒకడు మళ్ళీ లెమన్ జ్యూస్ కావాలని అడుగుతాడు. ఆమె దిగులుగా ఉన్నప్పుడు ఆ బంధువులు దివాకర్ని చూసి ఈ స్టెప్పులు వేస్తున్నప్పుడు గుర్తొస్తుంది నీ భార్య డ్యాన్స్ చేసేది కదా అంటూ ఇరిటేట్ చేస్తాడు. దాన్ని చూసిన దివాకర్ కోపంతో రిచాపై ఊగిపోతాడు. నిన్ను వీడియోస్ డిలీట్ చేయమన్నాను కదా, ఇప్పటి వరకు లెమన్ జ్యూస్ ఎందుకు తీసుకురాలేదు అంటూ కోపడతాడు. ఇప్పటి వరకు ఓపికగా ఉండిన రిచా కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. ఆమె కోపంతో ఆ గ్లాసులో నార్మల్ నీళ్లు పోసి అందరికీ ఇచ్చేస్తుంది. దివాకర్ కోపంతో అరిచిన వెంటనే అతనిపైన కూడా అదే నీళ్లు పోసేస్తుంది. అదే కోపంతో ఎవరితో మాట్లాడకుండా కారు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా జరుగుతున్నా కూడా రిచా తల్లి మాత్రం ఇంత చిన్న విషయం కోసం ఎందుకు అలిగి ఇంటికి వచ్చావు అంటూ సర్ది చెప్పేస్తుంది. కానీ అంతకంటే షాకింగ్ విషయం ఏమిటంటే తల్లి రిచాను తన తమ్ముడికి నీళ్లు పెట్టమని చెప్తుంది. రిచా ఇంకా కోపంతో వాడు నీళ్లు కూడా తాగలేడా, ఎందుకు నాకే చెప్తారంతా, మీరు కొడుకులని ఆడంబరంగా పెంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. అలా చెప్పి పైకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్నేళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు దివాకర్ రెండో పెళ్లి చేసుకుని ఉంటాడు. అలాగే రిచా తన డాన్స్ కెరీర్ని స్టార్ట్ చేసి ఉంటుంది. అంటే రిచా ఇప్పుడు తనకు నచ్చిన లైఫ్లోకి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది అనమాట. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ మూవీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.